ఇట్లా మార్నింగ్ రన్ చేస్తూ ఉంటారు అందరూ. బ్యాంకాక్లో అయినా పటాయాలో అయినా జస్ట్ ఇలా టుక్స్ అలా ఉన్నాయి కదా. టుక్ చాలా నంబర్ ఆఫ్ టుక్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ 10 బాట్ ఇస్తే మనము వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా. అట్లా ఇచ్చేస్తే చాలు, వెళ్ళిపోవడమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో మనకి మార్నింగ్స్ పటాయా థాయిలాండ్లో ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. జస్ట్ చెక్ చేయండి. నైట్ అంతా పార్టీ లైఫ్, మార్నింగ్ వరకు చాలా సైలెంట్గా, అంటే చాలామంది జాగింగ్ చేస్తూ అక్కడ బీచెస్లో అట్లా ఉన్నాయి కదా చైర్స్, అలా రిలాక్స్ అవ్వుకుంటూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం మార్నింగ్ టైమ్స్ పటాయాలో ఎలా ఉంటుందో అని. సో మార్నింగ్ టైమ్స్ ఇలా మనకి యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మధ్యలో పారాసైలింగ్, ఇవన్నీ కోరల్ ఐలాండ్ దరిదాపులు ఎవరైతే ప్యాకేజెస్ తీసుకున్నారో వాళ్ళందరికీ అలా పారాసైలింగ్ అండ్ ఎక్సెట్రా బోట్ రైడింగ్ అండ్ స్పీడ్ బోట్స్ అలాంటి రైడ్స్కి మనకి మార్నింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ పటాయాలో 8 AM. సో ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా అందరు ప్యాకేజెస్ తీసుకొని, ఇవేమో సీటింగ్, ఇట్లా అందరూ కూర్చొని రిలాక్స్ అవుతూ ఫుడ్ తింటూ ఉంటారు అనమాట. సో ఇట్లా మార్నింగ్ రన్ చేస్తూ ఉంటారు అందరూ. సో మనకి బ్యాంకాక్లో అయినా పటాయాలో అయినా జస్ట్ ఇలా టుక్స్ అలా ఉన్నాయి కదా. చాలా నంబర్ ఆఫ్ టుక్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ 10 బాట్ ఇస్తే మనము వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా. మీరు అడగద్దు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని అడగకూడదు. బేసిక్గా అంటే ఇంత అమౌంట్ అని అడగండి. అడిగితే వాళ్ళు గట్టిగా తీసుకుంటారు తెలియదు అని చెప్పి. సో ఎక్కేయండి, డైరెక్ట్గా ఎక్కేసి దిగినప్పుడు 10 బాట్ చేతిలో పెట్టండి, సరిపోతుంది. మంచిగా అందరు బీచ్లో చిల్ అవుతున్నారు. యాక్చువల్లీ నైట్ చూసినట్లయితే ఆ వాటర్ చాలా ముందుకు వచ్చేస్తుంది. సో ఇట్లా మంచి కూర్చొని చిల్ అవుతూ ఉండొచ్చు. సో ఇంకా ఇప్పుడిప్పుడే మెల్లగా టూరిస్టులు అందరూ లేసి రెడీ అవుతూ ఉంటారు. సో ఈ షాప్ అయితే ఓపెన్ అయిపోయింది. షాపింగ్కి లైట్గా అంటే మనకి గాగల్స్, డ్రెస్సెస్ ఇలాంటివి బీచ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొనాలి అనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. సో మనకి ఇలా లేన్స్ ఉంటాయి. ఎంత స్ట్రెయిట్ ఉంటాయంటే ఇవన్నీ 1 వేస్ అనమాట. ఇప్పుడు ఈ రూట్ వెళ్ళేది 1 వే. ఈ స్ట్రెయిట్ వెళ్ళిపోతే వాకింగ్ స్ట్రీట్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ ఇట్లా రాకూడదు, అక్కడి నుంచి లెఫ్ట్ వేరే రూట్ ఉంటుంది అక్కడి నుంచి. సో ఇట్లా మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి స్ట్రెయిట్ రూట్. సో బేసిక్గా అటు సైడ్ నుంచి ఇటు వచ్చేది మనకి మళ్ళీ టుక్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఎంత నీట్గా పెట్టుకున్నారో వీళ్ళు. ప్రతి ఒక్క స్ట్రీట్ కూడా ఎవరు చెత్త రోడ్ మీద వేయరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పనులు వాళ్ళు నీట్గా చేసుకుంటారు. ఎవరు డిస్టర్బ్ చేసుకోరు. సో వీళ్ళేమో ట్యాక్సీ వాళ్ళు, వీళ్ళేమో వెండర్స్. సో ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ పనులు వేరే వాళ్ళ దాంట్లో వేలు పెట్టకుండా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా టుక్ నేను ఇప్పుడు మసాజ్ కోసం వెళ్తున్నాను. సో టుక్ తీసుకున్నా. జస్ట్ ఇలా వెళ్ళి కూర్చోవడమే ఇంకా. అండ్ ఇక్కడ మీకు బటన్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు ఎక్కడైతే ఆగాలో ఆ బటన్స్ చాలా చోట్ల ఉంటాయి. ఇట్లా ఎక్కడైతే ఆగాలో ఆ బటన్ నొక్కామనుకోండి ఆపేస్తాడు డ్రైవర్. సో ఇట్లా లేన్స్ చూసారా ఎంత స్ట్రెయిట్గా ఉంటాయి. ఇప్పుడు నేను దిగి అటు సైడ్ వెళ్ళాలి అంటే ఒక చోటు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, స్ట్రెయిట్ రూట్. సో మార్నింగ్స్ ఇలా ఉంటుంది మనకి పటాయాలో. సో ఇప్పుడు మన లేన్ రాగానే మనం ఇది నొక్కామనుకోండి తను ఆగుతాడు. సో నేను చూడండి క్రేజీ ఉంది కదా.
ఇది సెంట్రల్ ఫెస్టివల్ అని ఇది ఒక మాల్. సో ఇక్కడ నేనైతే ఆపుతున్నాను, అట్లా నొక్కామనుకోండి ఆపుతాడు. మళ్ళీ 7-Eleven స్టోర్ చూసారా, ఎన్ని నంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. సో ఇది వచ్చి 10 బాట్. సో జస్ట్ 10 బాట్ తీసుకొని ఇట్లా ఇచ్చేస్తే చాలు, వెళ్ళిపోవడమే. సో మార్నింగ్స్ అందరూ ఇంకా బ్రేక్ఫాస్ట్లు తినడము అండ్ కొబ్బరి బోండాలు తాగడము, కాఫీలు తాగడము, ఇవంతా వీటిలో చాలా చాలా బిజీగా ఉంటారు లేగానే. సో ఒక టూరిస్ట్ బస్ అయితే వెళ్తుంది. సో ఇట్లా స్ట్రెయిట్ రూట్ వెళ్ళిపోయి నేను రైట్ తిరిగాను అనుకోండి, నా మసాజ్ పార్లర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంత ఫిట్గా ఉన్నారంటే వావ్. సో అతను మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ తాగాడు. ఇంకా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ ఇక్కడ ఎంత ప్రాపర్గా ఫాలో అవుతారంటే ఎవరు కూడా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోరు, అందరూ ప్రాపర్గా ఫాలో అవుతారు. సో ఈ చివరి వరకు అయితే వచ్చేసాము. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే అక్కడ మద్రాస్ కెఫే అని ఉంది కదా, సో మద్రాస్ కెఫే అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చోటీవాలా రెస్టారెంట్ అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగుంటాయి, ఫుడ్ చాలా బాగుంటాయి. కానీ మనకి ఇప్పుడు ఇడ్లీకి వచ్చినట్లయితే 110 బాట్, దోశ అయితే 150 బాట్, 130 బాట్, టీ కాఫీ అయితే 60 బాట్. అంటే మన ఇండియన్ టీ తాగినట్టే ఉంటుంది, బాగుంటుంది. సో ఆ ప్రైసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చినప్పుడు మీరు థాయ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తేనే ఆ కిక్ వేరుంటుంది. ఇక్కడికి వచ్చి కూడా ఇడ్లీ సాంబార్ అవి తినకండి, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ. కాదు మాకు అదే కావాలి అనుకుంటే కాస్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది, మరి అది మీ ఇష్టం ఇంకా. సో ఇప్పుడు చూసారు కదా, ఇది 1 వే కాబట్టి ఇప్పుడు మనం ఇటు బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఈ టుక్స్ పట్టుకోవాలి, ఈ టుక్స్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో మీకు ఇట్లా ఎక్కడ పడితే ఇక్కడ మోటార్ బైక్ ఫర్ రెంట్స్ అని ఉంటుంది. ఇది ఎట్లాంటి కాస్ట్ పర్ డే వచ్చి 250 బాట్ ఉంటుంది. అండ్ మీరు కొన్ని చోట్లయితే 1000 రూపీస్ 1000 బాట్ మనల్ని అడ్వాన్స్ ఉంచమంటారు. ఫార్మసీ, సో ఇది బ్రేక్ఫాస్ట్ పాయింట్ అనమాట. ఇట్లా మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, మంచి కాఫీ దొరుకుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్లో చూసారు కదా, మనకి బాయిల్డ్ ఎగ్ లాంటిది, సాసేజెస్ లాంటిది, బ్రెడ్ టోస్ట్, ఇలా చాలా వరకు మీకు వెరైటీస్ ఉంటాయి. కానీ ఇండియన్వి కావాలంటే చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. సో ప్రైసెస్ చూడండి, మామూలుగా మసాజ్కి ఫుట్ మసాజ్ 200, థాయ్ మసాజ్ 200, ఆయిల్ మసాజ్ 300. సో మనకి థాయ్ మసాజ్లో ఏంటంటే బాగుంటుంది, ఫుల్ బాడీ చేస్తారు కానీ ఆయిల్ పెట్టరు. మనకు ఆయిల్ మసాజ్లో ఆయిల్ వేసి మసాజ్ చేస్తారు. దాని తర్వాత ఫుట్ మసాజ్ కూడా చాలా బాగుంటుంది, హైలీ రికమెండెడ్. అయితే ఫుట్ అండ్ హెడ్ అండ్ ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్ అండ్ షోల్డర్ మసాజ్ అయితే రికమెండబుల్. మనకి 200 బాట్లో 1 అవర్కి చాలా బాగా చేస్తారు. సో ఇలా ఇది హౌస్ఫుల్ ఉంది, చాలా బాగుంటుంది అనమాట ఇది మసాజ్ పార్లర్.